2026లో ఎస్ అక్షరంతో పేరున్న వారికి రాహు, శని, గురు, కేతు ప్రభావంతో కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం, ప్రేమలో మార్పులు, కెరీర్లో ఎదుగుదల కనిపిస్తాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది రాశి ఫలాలు, న్యూమరాలజీ విశ్లేషణలు. రాబోయే ఏడాది ఎలా ఉండబోతోంది, అవకాశాలుంటాయా, జాగ్రత్తలు ఏంటి అన్న ఆసక్తి సహజమే. అంకశాస్త్రం ప్రకారం చూస్తే 2026 సంవత్సరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ప్రత్యేకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కొంత అయోమయం ఉన్నప్పటికీ అదే సమయంలో పెద్ద అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 2026లో రాహు మీ మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ ఆలోచనల్లో గందరగోళం కనిపించవచ్చు. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనే తపన ఉంటుంది, కానీ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. అయితే ఈ అయోమయం నెగటివ్ గా కాకుండా కొత్త ఆలోచనలు, సృజనాత్మకతకు కారణమవుతుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు రావడానికి ఇదే సమయం. భయపడకుండా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం బలంగా ఉంటుంది. శని 2వ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు విషయంలో స్థిరత్వం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆస్తి కొనుగోలు, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం, సేవింగ్స్ పెంచుకోవడం వంటి విషయాల్లో 2026 అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా భద్రత, స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ విషయానికొస్తే గురు 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి మరింత అవగాహన పెరుగుతుంది. గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. జూన్ లోపు ప్రేమకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. మే లేదా జూన్ తర్వాత గురు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీని ప్రభావంతో అప్పులు, ఆరోగ్య సమస్యలు, శత్రువుల బాధలు తగ్గుతాయి. ఖర్చులు కొంత పెరిగినా అవి అవసరమైన పనుల కోసం లేదా శుభకార్యాల కోసం అయ్యే అవకాశమే ఎక్కువ. వివాహ జీవితం విషయంలో కొంచెం ఓర్పు అవసరం. కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల భాగస్వామితో చిన్న అపార్థాలు రావచ్చు. మాటలతో కాకుండా మనసుతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఏడాది మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెళ్లి నిశ్చయం లేదా సంతాన భాగ్యం కలగవచ్చు. కెరీర్ పరంగా చూస్తే 2026లో కొత్త బాధ్యతలు మీపై పడతాయి. మొదట కాస్త ఒత్తిడిగా అనిపించినా ఇవే మీకు గుర్తింపు, పదోన్నతి తీసుకొస్తాయి. కష్టాన్ని భయపడకుండా ముందుకు సాగితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది.